తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. అమ్మాయి అయితే మార్నింగ్ ఆఫీస్ డ్యూటీకి వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. అలాగే ఇద్దరు మూడు పిల్లలు. లోపల ఏం గొడవ అయిందో తెలియదు. 6 నెలల ముందే గొడవ అయితే వెళ్ళిపోయాడు ఆయన. కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. కొడితే మొత్తం ఇదంతా పగిలిపోయింది అమ్మాయికి. కంప్లైంట్ ఇస్తే నేను, మా అమ్మ వీళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాడిని కొంచెం యాక్షన్ కూడా తీసుకోలేదు అప్పుడైతే పోలీసు వాళ్ళు. ఇక్కడ ఏడ మన DCP ఆఫీస్ ఉంది కదా, కమిషనర్ ఉమెన్ ప్రొటెక్షన్ లో కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ లో. ఇస్తే కూడా అసలు ఏం పట్టించుకోలేదు. మళ్ళా యాక్షన్ కూడా తీసుకోలేదు. మాకు వచ్చి చెప్పింది, అక్క అక్కడ చేస్తే కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అని. అంటే చూడరా ఒకసారి అయితే చూడంటే వాళ్ళ ఊరికి పిలిపించి ఏదో పంచాయతీ ఏదో పెట్టిరంట. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పంచాయతీ పెడితేను చూడమ్మా ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, ఇంకోసారి ప్రాబ్లం చేయరంట అని అన్నారట. అవి పంపించిరు. 6 నెలల తర్వాత రానేలేదు అసలు వాడు. మొన్న రీసెంట్ గా 3 months బ్యాక్ వచ్చిండు ఆయన. మేము అప్పటికి అన్నాం కూడా, మళ్ళీ వస్తున్నాడు జాగ్రత్తగా ఉండు నువ్వు అని అన్నది. అమ్మ అయితే మరీ చెప్పింది, జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు, ఏ రాత్రి ఏమవుతుందో తెలియదు అని అన్నది. మంచిగా ఉన్నట్టే నటించిండు కానీ ఆ పని చేసాడైతే మేము ఊహకు కూడా లేదు మాకైతే. ఆ అమ్మాయి పొద్దున పోతుండే, షిఫ్టింగ్స్ ఉంటుండే. అమ్మాయి టిఫిన్ సెంటర్ లో చేసేది పాపం. ఇద్దరు టిఫిన్ సెంటర్ లో దిల్షుక్ లో చేసేది అమ్మాయి. పిల్లలను చదువుకునేది, స్కూల్ పంపించేది, తను పోయి వచ్చేది. షిఫ్టింగ్స్ ఉంటుండే. వాడు ఏం చేయడు, తిని తాగి వండాలి అంతే, పిల్లని తెచ్చిస్తే. అదే సార్, ఆ అమ్మాయి ఎందుకు అరవలేదో మాకే విచిత్రం తెలుసా. ఇప్పుడైతే చిన్న మాతో బాగుండేది సార్, కనబడితే పలకరిచ్చేది. ఇప్పుడే వచ్చినాక అనేది. ఆ చిన్న పిల్లలు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, తల్లి వచ్చేదాకా. కనీసం ఆమె మా పిల్లలు ఉన్నారు కానీ అడగకపోయేది, ఎందుకంటే అంత నమ్మకం మీద వదిలేసి వెళ్ళిపోయేది. ఇన్సిడెంట్ జరిగింది మంగళవారం రోజు రాత్రి అరౌండ్ 11:45కి ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా చూడడం వల్ల ఆమె 70 నుంచి ఫస్ట్ మాకు సౌండ్ వచ్చింది అనమాట. పేలిన సౌండ్ వచ్చింది నాకు. నా బాబు, పెద్ద బాబు పడుకోలేదు, బయట ఆడుకుంటున్నాడు. నేనే ఆడుకుంటుంటే లోపల తీసుకెళ్దామని చెప్పి బయటికి వచ్చిన ఇక్కడ బాల్కనీలో. వచ్చేసరికి ఏదో పేలిన సౌండ్ వచ్చేది. మన సౌండ్ వచ్చేసరికి ఏందా అని చెప్పి నేను గేట్ తీసుకొని బయటికి వచ్చి చూడడం జరిగింది. అప్పటికి ఫైర్ లేదు, ఏదో కొట్టిన సౌండ్ వచ్చింది. తల నుంచి కొడితే మన తల పగిలితే ఎట్లా ఏదైనా పగిలితే సౌండ్ అటు. నేను ఆమెను పిలిచిన అనమాట. ఆమె పేరు యాక్చువల్లీ త్రినయని. మాకు 1 సంవత్సరం నుంచి పరిచయం. ఆమెది మన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అనమాట. వాళ్ళు వచ్చి అరౌండ్ 11 months, 11 to రేపు జనవరి ఫిబ్రవరి వస్తే 1 year అవుతుంది. వాడు పచ్చి తాగుబోతాడు. అనుమానం ఎక్కువ. ఒక అన్నతో మాట్లాడినా, ఒక చెల్లితో మాట్లాడినా, ఒక తోడబుట్టిన వాడు అని కూడా చూడడు. ఎవరితో మాట్లాడినా కూడా వాడు FIR కట్టేస్తాడు. ఈ రోజుకి ఎంత ఇస్తానన్నాడు నీకు, ఈ రోజుకి పోతే నీకేమి ఇస్తానన్నాడు అని చెప్పి చెప్తాడు. వాడికి ఒక బాబు ఉన్నాడు, వాడు పెద్ద క్రిమినల్. ఇంకా వాడికి తండ్రికి మొత్తం సహకరించిండు వాడైతే. బాబు పేరు నరేంద్ర. వాడికి 8 years. వాడు పెద్ద క్రిమినల్. ఎట్లా అంటే తండ్రి ఏం చేసినా తండ్రికి సహకరించేస్తాడు వాడు. కూతురు పాపం చిన్న పిల్ల, 6 years ఉంటాయి. సాత్విక పాప పేరు. ఆ రోజు మంటల్లో ఆ పాప కూడా ఉండాల్సింది. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డది పాప బాత్రూమ్ లో దాచుకొని కొంచెం ఫైర్ తగ్గాక బయటకు వచ్చి, అప్పటి వరకు లోపలనే ఉంది. మేము అనుకున్నాము యాక్చువల్లీ పాప కూడా లోపలనే ఉండొచ్చేమో అని అనుకున్నాము. ఆమె చాలా మంచిది. పని చేసేసి 4 ఇళ్లలో పని చేసేసి, హోటల్లో పని చేసేసి, వాడు ఒక 6 నెలల నుంచి వాడు ఏం పని చేయకపోయినా కూడా వాడిని కూసబెట్టి పోషించేది ఆమె. మన హోటల్లో పని చేస్తుండే, ఇండ్లలో పని చేస్తుండే, 4 ఇళ్లలో పని చేసేసి. ఆమె చాలా మంచిది. కష్టపడే తత్వం చాలు. వాడి పేరు వెంకటేష్. వాడు పెద్ద దరిద్రుడు. నమ్మించి అమ్మాయిని మోసం చేసిండు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది కూడా అరౌండ్ 6 months నుంచి. లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అయితే ఇది ఇంత పెద్దగా రావడానికి కారణం కూడా వాడికి 1,00,000 రూపాయలు పెట్టి అమ్మాయి బండి కొనిచ్చింది స్టార్టింగ్ లో. కొనిస్తే ఆ బండి 15,000కి అమ్మేసుకున్నాడు వాడు. పెద్ద బండి, పల్సర్ బండి కొనిస్తే అది అమ్మేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎక్కువ కావడం. ఇంకా వాడికి కొంతమంది ఉంటారు కదా,
కొంతమంది ఇంకా కొంచెం ఆజ్యం పోసేసరికి వాడికి అనుమానం అనే రోగం ఎక్కువైపోయింది. ఆమె కొన్ని రోజులు దూరంగానే ఉన్నారు. రీసెంట్ గా ఒక 2 months నుంచే వాళ్ళు కలిసి ఉంటున్నారు. మేము అన్నాం కూడా కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే మొన్నటిదాకా లేదు అనేసి అని చెప్పినాక కూడా సరే మేమంతా బాగానే ఉంటున్నాం అక్క అని పిలుస్తుండే. బాగుంటుండే మాతో అక్క అని పిలుస్తుండే. సరే మీ ఇష్టం అది, ఎందుకంటే ఇప్పుడు దాకా కొంచెం ఇప్పటి నుంచి ప్రాణహాని ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండని మేము ముందే హెచ్చరించినాం ఆమెకి. జాగ్రత్తగా ఉండంటే లేదక్క నేను జాగ్రత్తగానే ఉంటా అది ఇది అనేసాను. కానీ వాడు ఇంత దారుణం చేస్తాడు, చంపేస్తాడు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి చాలా మంచిదండి. రెంట్కి వచ్చిర్రు, మంచి అమ్మాయే. కానీ వాడే చాలా మంచోడు కాదు అసలు. ఏం పేరమ్మా అతనిది? వెంకటేష్. అమ్మాయి అమ్మాయి పేరు త్రినయని. శ్రీనాయిని. ఆ. మంచిగా ఉండేది ఆ అమ్మాయి. అందరితో మంచి కలిసిమెలిసి ఉండేది, పని చేసుకునేది ఉండేది. వాడే గొడవలు పెట్టుకునేది, కొట్టేది. ఇంతకుముందు ఎన్నిసార్లు మేము మధ్యలో ఎన్నిసార్లు చెప్పినాం కూడా అట్లా కొట్టొద్దు బాబు, అట్లా చేయొద్దు అని. ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తించేది వాడు అసలు.